ఎలన్ మస్క్ మనకి పరిచయం అక్కర్లేని పేరు. కేవలం $1850 తో కెనడా వచ్చి తన సొంతంగా చదువు కంప్లీట్ అయ్యేసరికి $1,00,000 స్టూడెంట్ డెట్ తో డిగ్రీ తెచ్చుకున్న అతను ఈ రోజు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్. అయితే ఇదంతా నిమిషాల్లో జరగలేదు కదా. ఎలన్ మస్క్ చాలా కష్టపడితేనే వచ్చింది ఇదంతా. డబ్బు సేవ్ చేసుకోవడానికి తన ఆఫీస్ నే తన రూమ్ గా మార్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొన్నాడు అని మనందరికీ తెలుసు. కానీ దాని ముందు పెద్ద డ్రామానే జరిగింది. ఫస్ట్ కొంటారని చెప్పాడు, 3 నెలల తర్వాత కొన్నన్నాడు. తర్వాత ట్విట్టర్ ఎలన్ మస్క్ మీద కేసు పెట్టింది. ఆ తర్వాత మస్క్ మామ కూడా ట్విట్టర్ మీద కేసు పెట్టాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో, ట్విట్టర్ ని కొన్నాడు. వెంటనే ఒక వాష్ బేసిన్ ని తీసుకుని ట్విట్టర్ ఆఫీస్ లోకి వెళ్లి సీఈఓ పరాగ్ అగర్వాల్ ని ఇంకొంతమందిని ఫైర్ చేశాడు. ఇదంతా బానే ఉంది, కానీ అసలు మ్యాటర్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. అదేంటంటే ఎలన్ మస్క్ మామ ఏమన్నాడంటే, మేము కూడా బిల్లు కట్టాలి, సో ఈసారి ట్విట్టర్ బ్లూ టిక్ ని $20 కి అమ్ముదాం అనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. చాలా మంది కామెంట్స్ చేశారు. సో ఫైనల్ ప్రైస్ గా $8 అని బేరం కుదిర్చాడు. సో దీంతో కొంతమంది సెలబ్రిటీస్ ట్విట్టర్ ని వదిలేస్తున్నామని ట్వీట్ చేశారు. చాలా మందికి ఫ్రీగా వచ్చేదానికి మేమెందుకు డబ్బులు కట్టాలని గొడవ చేశారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం ఎన్ని తిట్టుకుంటారో తిట్టుకోండి, బ్లూ టిక్ మాత్రం $8 వస్తుంది అని రిప్లై ఇచ్చాడు. అయితే అసలు ఆ ట్విట్టర్ ని ఎలన్ ఎందుకు కొనాలనుకుంటున్నాడు, మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గాడు, అని చివరికి ఎందుకు కొన్నాడు, ఈ బ్లూ టిక్ వెనక కాంట్రవర్సీ ఏంటి, మన ఇండియాలో ఈ బ్లూ టిక్ ఎంతకు వస్తుంది అంటే సేమ్ ప్రైస్ కి ఏముండదు, మనకి ఇంకా తక్కువగా వస్తుంది. అది ఎందుకు? ఎలన్ మస్క్ ఫస్ట్ 1995 లో Zip2.in అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అదేంటంటే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్ ని, ఫుడ్ కోర్ట్స్ ని మ్యాప్స్ లో చూపిస్తుంది. స్టార్ట్ చేశాక తన బ్రదర్ అండ్ ఇంకొక ఫ్రెండ్ పార్ట్నర్ గా చేసుకున్నాడు. స్టార్టింగ్ లో డబ్బులు లేక వాళ్ళంతా ఆఫీస్ ని ఇల్లుగా మార్చుకున్నారు. ఆ వెబ్సైట్స్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ అంతా ఎలనే చూసేవాడు. తర్వాత 1999 లో కంపెనీ కంప్యూటర్ కార్ప్ Zip2 కంపెనీని $307 మిలియన్ కి కొనుక్కుంది. ఆ డీల్లో ఎలన్ కి $22 మిలియన్ వచ్చాయి. ఆ డబ్బుతో ఎలన్ ఈజీగా తన లైఫ్ ని సామాన్య వ్యక్తిగా బతికేయచ్చు. కానీ ఎలన్ గోల్ అది కాదు. ఆ మనీలో కొంత మనీ పెట్టి X.com అనే కంపెనీని పెట్టాడు. ఆ తర్వాత 2000 లో కాన్ఫినిటీ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఆ కంపెనీ పేరుని పేపాల్ కి మార్చేశాడు. 2000 లో ఈబే పేపాల్ ని $1.5 బిలియన్ పెట్టుకొనింది. అందులో ఎలన్ మస్క్ వచ్చింది $170 మిలియన్. ఆ తర్వాత 2002 దగ్గర తన దగ్గర ఉన్న మనీతో స్పేస్ ఎక్స్ ని స్టార్ట్ చేశాడు. దాని విలువ ఇప్పుడు $74 బిలియన్. ఆ తర్వాత 2004 లో టెస్లాలో జాయిన్ అయ్యి 2008 కి టెస్లాకి సీఈఓ అయ్యాడు. ఇప్పుడు టెస్లా విలువ $1 ట్రిలియన్. సో తను మొదలు పెట్టాక ఎప్పుడు ఎక్కడ ఇది చాలేనే ఆగలేదు. కాబట్టే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ డబ్బున్న వ్యక్తిగా ఎలన్ మస్క్ నిలిచాడు. చాలా మందికి అర్థం కాని క్వశ్చన్ ఇదే. ఎందుకంటే ట్విట్టర్ ఏమీ పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏమీ కాదు కంపేర్ టు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. దాన్ని కొనడం కోసం టెస్లా స్టాక్స్ ని కూడా అమ్మడానికి తయారయ్యాడు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సింపుల్ ఏంటంటే ట్విట్టర్ లో అతనికి ఫేమ్ ఎక్కువ ఎలన్ మస్క్ కి. అంటే ఏ సోషల్ మీడియాలో లేని ఫేమ్ ట్విట్టర్ లో ఉంది అతనికి. సో అతనికి ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కంటే కూడా ఒక మార్కెటింగ్ టూల్ అని చెప్పొచ్చు. ట్విట్టర్ లో ఎలన్ కి దాదాపు 114.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అతను ఒక ట్వీట్ పెట్టాడంటే యావరేజ్ గా 500K లైక్స్ ఈజీగా వస్తాయి. సో తన న్యూ ప్రొడక్ట్స్ ని ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ట్విట్టర్ లో ఎలన్ మస్క్ ఏం ట్వీట్ చేసినా అది పెద్ద రచ్చ చేస్తుంది. అది ఎంతలా అంటే చివరికి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎలన్ ట్వీట్స్ పోస్ట్ చేయక ముందే ప్రీ అప్రూవ్ తీసుకోవాలని చెప్పింది. ఎందుకంటే May 14, 2021 ఎలన్ మస్క్ ఏం చేశారంటే వర్కింగ్ విత్ డోజ్ డేవ్స్ టు ఇంప్రూవ్ సిస్టమ్ ట్రాన్సాక్షన్ ఎఫిషియన్సీ అండ్ పొటెన్షియల్లీ ప్రామిసింగ్ అని పోస్ట్ చేశాడు. దాంతో డోజ్ కాయిన్ షేర్ ఒక్క రోజులోనే చాలా పెరిగిపోయింది. అండ్ తర్వాత కొన్ని రోజులకు ఒక టీవీ షోలో డోజ్ కాయిన్ వాస్ ఏ హజిల్ ఫర్ హిమ్ అని చెప్పడంతో డోజ్ కాయిన్ షేర్ ప్రైస్ దాదాపు 35% పడిపోయింది. ఇంతేకాదు ఎలన్ మస్క్ ఏ ప్రొడక్ట్ గురించి ట్వీట్ చేసినా అది షేర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదొక్కటే కాకుండా ఎలన్ తన ట్విట్టర్ ద్వారా 2018 ఏప్రిల్ 1 రోజున టెస్లా బ్యాంక్రప్ట్ అయింది అని ట్వీట్ చేశాడు. అది చూసిన చాలా మంది షేర్ హోల్డర్స్ కి మినీ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ట్విట్టర్ అతనికి అంత యూస్ఫుల్. బట్ దాన్ని కొనడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? 2021 లో ట్విట్టర్ ట్రంప్ ని బ్యాన్ చేసింది. ఒకవేళ ఎలన్ మస్క్ ని కూడా బ్యాన్ చేస్తే, ఎందుకంటే ఎలన్ మస్క్ ట్వీట్స్ ద్వారా అమెరికన్ స్టాక్ మార్కెట్ షేప్స్ మారిపోతుంది కాబట్టి. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, ఎలన్ మస్క్ దగ్గర మనీ ఉన్నప్పుడు కొత్త సోషల్ మీడియా తయారు చేయొచ్చు కదా అనే డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు కొత్త సోషల్ మీడియా క్రియేట్ చేస్తే అది క్లిక్ అవడానికి చాలా టైం పడుతుంది. ట్రంప్ కూడా ట్విట్టర్ నుంచి బ్యాన్ అయ్యాక అలాగే చేశాడు. ట్రూత్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని తయారు చేశాడు, కానీ అది అస్సలు క్లిక్ అవ్వలేదు. సో కొత్త సోషల్ మీడియా అనేది ఆప్షనే కాదు. సో అందుకని ట్విట్టర్ ని తను సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. ఇయర్ ఏప్రిల్ లో ఎలన్ మస్క్ $44 బిలియన్ పెట్టి ట్విట్టర్ ని కొంటాను అని చెప్పాడు. బట్ 3 months తర్వాత ఆఫర్ ని ఇన్వాలిడ్ చేశాడు. అప్పటిదాకా ఎలన్ చేతిలోకి ట్విట్టర్ వెళ్ళకూడదు అని ప్రయత్నాలు చేస్తున్న ట్విట్టర్ అప్పుడు మాత్రం ఎలన్ మస్క్ కొనలేదని కేసేసింది. దానికి రిటర్న్ గా ఎలన్ మస్క్ కూడా కేసేసాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కొన్నాడు కదా, రీసెంట్ గా తెలిసిందే కదా. ఇక్కడ దాకా మనందరికీ తెలుసు. కానీ ఈ ప్రాసెస్ అంతా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉంది. ఆ ట్విస్ట్లు టర్న్లు కేవలం ట్విట్టర్ స్టాక్ ప్రైస్ నే కాదు, అక్కడ ఎంప్లాయీస్ లో నమ్మకాన్ని కూడా కోల్పోయేలా చేసింది. కేవలం ఆ సమయంలోనే ట్విట్టర్ తన రెవెన్యూలో 1% ని కోల్పోయింది.
ఈ ట్విట్టర్ టేక్ ఓవర్ చేయడం అనేది చాలా ముందు నుండి స్టార్ట్ అయింది. లైక్ జనవరి 31న మస్క్ ట్విట్టర్ లో దాదాపు 5% ని కొనడం స్టార్ట్ చేశాడు. అదే సమయంలో ట్విట్టర్ లో ఏం చేంజెస్ చేయాలని పోల్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకా ట్విట్టర్ ని ఎలా చేంజ్ చేయాలి, ఎలా మార్చాలి అనే దాని మీద కూడా చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడాడు. ఆ తర్వాత April 4న తను టోటల్ గా ట్విట్టర్ లో 9% షేర్ ని కొన్నాడు అని అనౌన్స్ చేశాడు. ఆ రోజు తను ఒక సింపుల్ ట్వీట్ చేశాడు. ఏంటో తెలుసా? ఓ హాయ్ లాల్. ఈ ట్వీట్ ద్వారా ట్విట్టర్ షేర్స్ 27% పెరిగాయి. అండ్ ఆ తర్వాత రోజు ట్విట్టర్ మస్క్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా జాయిన్ అవుతున్నాడని అనౌన్స్ చేసింది. ట్విట్టర్ లో వర్క్ చేయడానికి ఎదురు చూస్తున్నాను అని అండ్ ట్విట్టర్ లో మంచి మార్పులు తీసుకొస్తానని రిప్లై ఇచ్చాడు. సో అంతా బాగుంది. ఎలన్ మస్క్ కూడా ట్విట్టర్ లో పార్ట్నర్ అయ్యాడు. సరే ట్విట్టర్ ముందుకెళ్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఏం ట్వీట్ చేశారంటే ఈ ట్విట్టర్ డయింగ్ అనే ట్వీట్ చేశాడు. ఆ తర్వాత పరాగ్ ఏం చేశాడంటే ఎలన్ మస్క్ కి ఆ ట్వీట్స్ గురించి ఎలన్ మస్క్ కి ఇలా టెక్స్ట్ చేశాడు, అంటే మెసేజ్ పంపించాడు. మిమ్మల్ని ట్వీట్స్ చేయొద్దని నేను చెప్పాను, కానీ మీరు చేసే ట్వీట్స్ వల్ల నాకు ఎటువంటి హెల్ప్ అవ్వట్లేదు. ఈసారి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మాట్లాడతాను అని చెప్పాడు. దానికి ఎలన్ మస్క్, నువ్వు ఈ వీక్ లో ఏం పనులు చేసావు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో జాయిన్ అవడం వేస్ట్ ఆఫ్ టైం. నేను ట్విట్టర్ ని ప్రైవేట్ కంపెనీగా చేస్తాను అని రిప్లై ఇచ్చాడు. ఈ చార్ట్స్ అనేవి కోర్ట్ కేసులో ప్రూఫ్ గా వాడినప్పుడు బయటకు వచ్చాయి. సో విషయానికి వస్తే అప్పుడు ట్విట్టర్ ని కొంటాను అని పరాక్కి చెప్పాడు. అలా చెప్పాక ఎలాన్ ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. April 14న ట్విట్టర్ ని కొనడానికి $43 బిలియన్ ఆఫర్ చేశాను అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దాన్ని 44 బిలియన్ కి మార్చారు. ఆ తర్వాత టెడ్ అవర్స్ అనే షోలో తన ట్విట్టర్ ని ఎందుకు కొనాలి అనుకుంటున్నాను అండ్ దాన్ని ఎలా హెల్ప్ఫుల్ గా మారుస్తాననే విషయంపై ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఇక్కడ నుండి ట్విట్టర్ షేర్స్ మొత్తాన్ని ఎలన్ మస్క్ కొంటాడు అని భావించిన ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాయిజన్ పిల్ అనే మెథడ్ ని ఉపయోగించారు. ఈ పాయిజన్ పిల్ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్ కి ఎక్కువ డిస్కౌంట్ తో లేదా ఫ్రీగా అడిషనల్ షేర్స్ ఇస్తుంది. ఈ అడిషనల్ షేర్స్ అనేవి ఆల్రెడీ కంపెనీలో ఎక్కువ వాటా కలిగి ఉన్న షేర్ హోల్డర్స్ కి వర్తించదు. సో ఇప్పుడు ఎలన్ మస్క్ కి కాకుండా మిగతా చిన్న ఇన్వెస్టర్స్ కి మళ్ళీ తక్కువ మొత్తంలో కానీ ఫ్రీగా కానీ షేర్స్ వస్తాయి. అప్పుడు షేర్ క్వాంటిటీ పెరుగుతుంది. అంటే మార్కెట్ లో 1000 షేర్స్ ఆల్రెడీ ఉంటే ఇప్పుడు అవి 1500 లేదా 2000 అవుతాయి. అప్పుడు మొత్తం కొనాలి అనుకునే వాళ్ళకి కుదరదు, ఎందుకంటే వాళ్ళు అనుకునే దానికంటే 50తోనే 100% ప్రైస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అందరూ అనుకున్నట్టే ఎలన్ మస్క్ నుండి ట్విట్టర్ ని కాపాడడానికి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈ ప్లాన్ ని అమలు చేశారు. బట్ కొన్ని రోజులకే అంటే April 25న ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మళ్ళా మీటింగ్ పెట్టుకుని ట్విట్టర్ ని ఎలన్ మస్క్ కి అమ్మడానికి డిసైడ్ అయ్యారు. అప్పుడు $54.20 పర్ షేర్ అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి $44 బిలియన్ కి మస్క్ ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అండ్ ఒకవేళ మస్క్ ఆఫర్ నుండి బయటికి వెళ్ళాలి అనుకుంటే అతను $1 బిలియన్ పే చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎలన్ కి ఏం కావాలో అది దొరికింది. లైక్ అందరూ ట్విట్టర్ మస్క్ మావదే అనుకుంటున్న టైంలో ట్విట్టర్ ని కొనే విషయం ఇప్పుడు హోల్డ్ లో ఉంది అని May 13న ట్వీట్ చేశాడు. దానికి కారణం ట్విట్టర్ లో స్పామ్ అండ్ ఫేక్ అకౌంట్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నాయని. అండ్ దాన్ని చెక్ చేశాకే ట్విట్టర్ ని కొంటాను అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత May 16న ఆల్ ఇన్ సమ్మిట్ లో తన ట్విట్టర్ ని ఎన్ని ఫేక్ అండ్ స్పామ్ అకౌంట్స్ ఉన్నాయో అడిగాను అని అండ్ దానికి ట్విట్టర్ ఆన్సర్ ఇవ్వలేదని, ఇంకా యూ కాంట్ పే సేమ్ ప్రైస్ ఫర్ సంథింగ్ మచ్ ఫోర్స్ దే క్లైమ్డ్ అని చెప్పడంతో చాలా మంది ఎలోన్ ట్విట్టర్ ని కొండు అని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత పరాగ్ దాని గురించి ట్వీట్ చేస్తున్నప్పుడు ఎలన్ చాలా రిప్లైస్ ఇచ్చాడు. అందులో ఒకటి షిట్ ఇమేజ్. అప్పటి నుంచి మస్క్ ఆ డీల్ నుండి బయటికి వెళ్ళడానికి చాలా ట్రై చేశాడు. ఇంక్లూడింగ్ ట్విట్టర్ నుంచి తనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాకపోతే డీల్ నుండి బయటికి వెళ్తాను అని లెటర్ ఇవ్వడంతో సహా అండ్ జులై బిగినింగ్ లో అఫీషియల్ గా ఆ డీల్ నుండి బయటికి రావడానికి కూడా చాలా ట్రై చేశాడు. కొన్ని మంత్స్ లోనే పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ మస్క్ ట్విట్టర్ ని కొనడానికి ట్రై చేస్తుంటే ట్విట్టర్ ఆపడానికి ట్రై చేసింది. బట్ తర్వాత ట్విట్టర్ అమ్మడానికి ట్రై చేస్తే మస్క్ డీల్ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేశాడు. సో జూలై 12న ట్విట్టర్ ఎలన్ మస్క్ మీద కేసు వేసింది. ట్విట్టర్ మస్క్ అడిగినట్టు వాళ్ళు స్పామ్ అండ్ ఫేక్ అకౌంట్స్ ని ఎలా డీల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ని ఎలన్ మస్క్ ఇచ్చాము అని, కానీ ఆయన ఇంకా కావాలని డిమాండ్ చేస్తున్నాడని అండ్ కావాలని డీల్ నుండి బయటికి వెళ్తున్నాడని చెప్పింది. అండ్ ఇంకా ఎలన్ మస్క్ వల్ల ఈ పీరియడ్ లో చాలా లాస్ అయ్యామని కూడా చెప్పారు. మస్క్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, కంపెనీ రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేశాడని కూడా ఫైల్ చేశాడు. దానికి July 29న ఎలన్ మస్క్ కౌంటర్ ఫైల్ కూడా వేశాడు. అంతకుముందు ట్విట్టర్ లో పనిచేసిన ఒక ఎంప్లాయీ ట్విట్టర్ మీద కేసు వేశాడు. అది కూడా స్పామ్ అకౌంట్స్ ఇంకా చాలా వాటి మీద. దీని వెనక ఎలన్ మస్క్ హస్తం ఉందని చాలా మంది అంటారు. దాన్ని ఎలన్ మస్క్ అడ్వాంటేజ్ గా వాడుకుని బయటికి వెళ్దాం అనుకున్నాడు. అలా కొన్ని నెలలు కోర్టులోనే గడిచిపోయాయి. బట్ October 4న ఎలన్ మస్క్ మళ్ళీ డిసిషన్ మార్చుకుని ట్విట్టర్ కొంటాను అని చెప్పాడు. అండ్ కోర్ట్ October 28 వరకు డెడ్ లైన్ ఇచ్చింది. అండ్ ఇంకా ఆ తర్వాత 27న ట్విట్టర్ ని కొనేశాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత CEO అండ్ మిగతా ఎంప్లాయీస్ ని బయటికి పంపించాడు. కానీ ఇదంతా ఎందుకు చేశాడు? ఎందుకంటే ట్విట్టర్ ని తన లాభం కోసం కొన్నా కూడా దాంట్లో రెవెన్యూ సోర్స్ లేదు అని అర్థమయ్యాక వెనక్కి వెళ్దాం అనుకున్నాడు. కానీ ట్విట్టర్ అప్పటికే ఎలన్ వల్ల చాలా లాస్ లోకి వెళ్లిపోయింది. సో ట్విట్టర్ వెనక్కి తగ్గలేదు. ట్విట్టర్ ని తను పూర్తిగా కొన్నాక చాలా చేంజెస్ తీసుకొస్తున్నాడు. ఎడిట్ బటన్ ఒకటి అండ్ ఇంకో ఎక్కువ వీడియోస్ పెట్టడానికి చాలా చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. అయితే అందులో భాగంగా చాలా కాంట్రవర్సీ అయింది. బేసిక్ గా ఇదేంటంటే ట్విట్టర్ బ్లూటిక్ ఎవరికైనా ఇస్తారు. దానికి మీరు కేవలం నెలకి $8 పే చేయాల్సి ఉంటుంది. చేయకపోతే బ్లూటిక్ పోతుందంట.
ఇది రిలీజ్ చేసినప్పుడు $20 అనుకున్నాడు. తర్వాత కామెంట్స్ చూసి $8 కి మార్చుకున్నాడు. అయితే దీని వెనకాల ట్విట్టర్ కి ఉండే లాభం ఏంటి? సో బేసిక్ గా ట్విట్టర్ కి మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూస్ అంటే దాదాపు 90% రెవెన్యూ యాడ్స్ మీదనే వస్తుంది. బట్ ఫేస్బుక్, అమెజాన్ అండ్ గూగుల్ కి 75% యాడ్స్ మీద అండ్ రిమైనింగ్ అదర్ థింగ్స్ మీద వస్తుంది. సో ఇప్పుడు ట్విట్టర్ కి ఫేమ్ పోతే యాడ్స్ మీద రెవెన్యూయే రాదు. అప్పుడు ఎలన్ పెట్టిన $44 బిలియన్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ట్విట్టర్ నుండి మనీని మిగతా పద్ధతి ద్వారా ఎర్న్ చేయడానికి చేస్తున్న ప్లాన్స్ లో ఇది కూడా ఒకటి. సో ట్విట్టర్ లో ఇప్పుడు 4,20,000 మెంబర్స్ బ్లూ టిక్ ని యూజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 240 మిలియన్ యూజర్స్. అండ్ అది కాక ఈ మధ్య ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన ఇండియాలో కూడా ట్విట్టర్ వాడకం పెరిగింది. అంటే మన ఫ్యాన్ వర్డ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దానికి అనుభవం. సో యూజర్స్ పెరగచ్చు. ఇప్పుడు కేవలం ఉన్న యూజర్స్ పే చేస్తే ఇయర్ కి దాదాపు $30 మిలియన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంట్రీని బట్టి ప్రైస్ మారుతుంది. అండ్ బ్లూటిక్ ని చాలా మంది కొనుక్కునే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే బ్లూటిక్ తో పాటు ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఇస్తున్నాడు. సో ఒక 2 ఏళ్ల తర్వాత దాదాపు $100 మిలియన్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ట్విట్టర్ కు ఉంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ కి రికగ్నిషన్ వస్తుంది అండ్ వాళ్ళు గ్రో అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా మంది చిన్న యాక్టర్స్ కి అండ్ రిచ్ పర్సన్స్ కి గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా లాంగ్ టర్మ్ లో ట్విట్టర్ కి చాలా కాన్స్టెంట్ ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది. దాంతో పాటు ట్విట్టర్ లో గేమింగ్ అండ్ మిగతా వీడియోస్ కూడా మానిటైజేషన్ ఎక్కువ అవుతుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్కామర్స్ ఎక్కువ అవుతారు. ఒక బ్లూటిక్ తో ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి దాని ద్వారా మోసం చేసే అవకాశాలే ఉన్నాయి. అండ్ ట్విట్టర్ నుండి ఇండియన్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చేలోపు ఆ ఫేక్ కంపెనీని క్రియేట్ చేసిన వాడు ఇండియా వదిలి లండన్ లో ఒకటి సెటిల్ అవుతాడు. సో బేసిక్ గా ఏంటంటే దీని వల్ల అడ్వాంటేజెస్ ఉన్నా కూడా డిసడ్వాంటేజెస్ తో ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. అకార్డింగ్ టు ఐటీ రూల్స్ 2021 యాజ్ పర్ రూల్ 4 and 7 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఇంటర్మీడియరీస్ యూజర్స్ కి వెరిఫై చేసుకునే అవకాశం కల్పించాలి అని చెప్తుంది. అలా వెరిఫైడ్ యూజర్స్ కి టిక్ ని ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ మన ఇండియాలో కు అనే యాప్ అలాగే చేస్తుంది. ఇది కూడా సేమ్ ట్విట్టర్ లాంటిది. ప్రతి వెరిఫైడ్ మెంబర్ కి టిక్ ఇస్తుంది. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కి వేరే కలర్ లో టిక్ ఇస్తుంది. బిజినెస్ వాళ్ళకి వేరే కలర్ వస్తుంది. అలా ఒక్కో కేటగిరీ వాళ్ళకి ఒక్కో కలర్ టిక్ వస్తుంది. ఇది ఎందుకంటే ఫేక్ అండ్ స్పామ్ అకౌంట్స్ ని తగ్గించి సోషల్ మీడియా బుల్లింగ్ ని ఆపాలని అండ్ యాంటీ ఇండియా పోస్టుల్ని ఈజీగా కనిపెట్టచ్చు అని. సో బేసిక్ గా ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వమన్నా దాన్ని ట్విట్టర్ డబ్బులకి ఇస్తుంది. సో దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఫ్యూచర్ లో తెలుస్తుంది. అండ్ ఇండియాలో ఒకవేళ బ్లూటిక్ వస్తే దానికి పే చేసే అమౌంట్ నెలకి $215 ఉండొచ్చు. అంటే $3 పైన కొంచెం ఎక్కువ జిఎస్టీతో కలుపుకోవాలి. అది కూడా ఎందుకంటే ఎలన్ మస్క్ చెప్పిన దాని ప్రకారం బ్లూటిక్ రేట్ ఆ కంట్రీ పీపీపీ ని బేస్ చేసుకుని ఉంటుంది. పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇదేంటంటే బేసిక్ గా యుఎస్ లో $1 వచ్చే వస్తువు వేరే కంట్రీస్ లో ఎంతకైతే ప్రజలు కొనగలరు లేదా కొంటారు అనేది. మన ఇండియాలో డాలర్ కి 23.138 ఇండియన్ రూపీస్ ఉంది. అది మన ఇండియాకి డాలర్ కి 23.138 ఇండియన్ రూపీస్ ఉంది. అండ్ $8 అయితే అది $185 ప్లస్ జిఎస్టీ 18% తో కలిపి $215 వస్తుంది. మరి ఎంతమంది వెరిఫైడ్ అకౌంట్లు ఉంటాయా లేదంటే వెరిఫైడ్ అకౌంట్ కి సెలబ్రిటీస్ కి టిక్ కలర్ మారుస్తారా అనేది ఫ్యూచర్ లో ఇంకా తెలుస్తుంది. బట్ మనకు $8 కి అయితే రాదు పీపీపీ ప్రకారంగా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.